యోబు గ్రంథం 37వ అధ్యాయము మొదటి వచనం. దీనిని బట్టి నా హృదయము వణకుచున్నది, దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది. 2వ వచనం. ఆయన స్వరగర్జనమును వినుడి, ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి. 3వ వచనం. ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును, భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. 4వ వచనం. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. 6వ వచనం. నీవు భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 7వ వచనం. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసియున్నాడు. 8వ వచనం. జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి బిలములలో నివసించును. 9వ వచనం. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. 10వ వచనం. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును. 11వ వచనం. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును. 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద 13వ వచనం. మెరుపును మేఘములను సంచారము చేయును, ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. 14వ వచనం. యోబు, ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. 15వ వచనం. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియునా? 16వ వచనం. మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియునా? 17వ వచనం. దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా? 18వ వచనం. పోత పోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింప చేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా? 19వ వచనం. మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము, చీకటి కలిగినందున మాకేమియో తోచకయున్నది. 20వ వచనం. నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా? 21వ వచనం. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను, గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరచును. 22వ వచనం. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొనియున్నాడు. 23వ వచనం. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. 24వ వచనం. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగియుందురు, తాము జ్ఞానులమనుకొను వారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు. ఆమెన్.